నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా, అలాగే వారి నిధులను నింపుతానని ప్రభు వాక్యము సామెతల గ్రంథము 8:21 రాయబడింది. దేవుణ్ణి ప్రేమించుట అనగా దేవుని వాక్యాన్ని వెంబడించుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుట, తమ జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రథమమైనటువంటి స్థానము ఇచ్చుట అని సూచిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అమితముగా ప్రేమిస్తామో దేవుడు మనం దీవిస్తారట. యెహోషువతో ప్రభు చెప్పారు, దివారాత్రములో నా వాక్యము ధ్యానింపట్టు, దానిని నమ్ము, విశ్వసించు, నువ్వు అభివృద్ధి చెందుతావని దేవుని వాక్యం యెహోషువతో సెలవిచ్చడం మనం గమనించాం. అలాగే జీవితాల్లో కూడా ఒక మంచి గొప్ప స్థాయికి, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మిరాకిల్ని మన జీవితంలో చూడాలనే ఆశ ఉన్నట్లయితే ప్రభు సహాయం కోరండి. ప్రభు వాక్యాన్ని తెలుసుకోండి, కృపను గ్రహించండి. అబ్రహాము వాగ్దానం మన జీవితంలో తప్పకుండా నెరవేర్పు జరుగుద్ది. ఆయన ప్రేమించుటలో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఇది మనం గ్రహించినట్లయితే కృపను పొందుకుంటాం. ప్రైజ్ గాడ్.